శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జనవరి 2026 మాస ఫలితాలు. మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ జనవరి మాసం అని చూసుకుంటే, వీళ్ళకి ఈ మాసంలో కొద్దిగా వ్యతిరేకత అనేది, అంటే ఏనాడు శని ప్రభావం ఏదైతే ఉందో అది కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎక్కువగా శ్రద్ధ అనేది వహిస్తారంటే వాళ్ళు ఉండే ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే స్కూల్ వాతావరణమో, కాలేజీ వాతావరణం ప్రకారం వీళ్ళకి పోటీతత్వం అనేది పెరుగుతుంది. నేను అలానే ఖచ్చితంగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలి విద్యలో, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడి విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే వీళ్ళకి ఉద్యోగస్తులకు కూడా, అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో నిరుద్యోగం అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ మాసం వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఈ ఏవైతే విద్యార్థుల విషయాల్లో ఉన్నాయో, పోటీ పరీక్షలు, దూర విద్య, ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. పాత మిత్రుల్ని ఇలాంటివి కలుసుకుంటారు. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇంట్లోనూ, అలాగే ఇంట్లో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, బయట బంధువుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి పూర్తి స్థాయిలో పొందడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుని, మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. అలాగే వీళ్ళకి సంబంధించిన అప్పచెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో వీళ్ళ సహాయ సహకారాలు అందివ్వడం అనేది జరుగుతుంది. ఇంటికి సంబంధించిన, గృహానికి సంబంధించిన వస్తువులు, నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం కీర్తి గౌరవాలు, ప్రతిష్టలు పెరగడం అనేది జరుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అన్ని రంగాల వారికి, ఇక్కడ మనం చెప్పుకున్న అన్ని రంగాల వాళ్ళకి కూడా అనుకూలంగా కనబడుతుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఎవరైతే జీవిత భాగస్వామి ఉన్నారో మనస్పర్ధలు తరుగుతాయి. అలాగే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాస్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏవైతే ఉద్యోగపరంగా ఉన్నాయో, అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. శ్రద్ధ, అంటే ఇక్కడ మనం చేసే పనికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. సినీ, కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాస్త సామాన్యంగా ఉంటుంది. ఏనాడు శని యొక్క ప్రభావం కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది. ఏ దాని మీద కూడా మనసు ఉండనివ్వదు స్థిరంగా. కాబట్టి కాస్త కొంచెం వ్యతిరేకం, అంటే కొంత వ్యతిరేక ఫలితాలు ఇక్కడ కనబడుతున్నా కూడా ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కూడా ఇక్కడ వీళ్ళకి కొంత గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఈ గోచార ఫలితాలు మనం చూసుకున్నప్పుడు వీళ్ళకి మొత్తం మీద మీనరాశి వాళ్ళకి శుభాశుభ ఫలితాలు సామాన్యంగా కనబడుతున్నాయి వీళ్ళకి ఏనాడు శని ప్రభావం వల్ల. అందులో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, కొత్తగా వాహనాలు కొనుక్కుంటున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉండాలి. అలాగే బంధువుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే ఏనాడు శని ప్రభావం ఉంది కదా కాబట్టి దీంతో పాటుగా రావి చెట్టుకి కూడా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, తమలపాకుల మాల గాని, సింధూరంతో గాని పూజ చేసుకొని అది కాస్త తెచ్చుకొని ప్రతిరోజు ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి వీటితో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.